హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లోనే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఏంటంటే, నిన్న వచ్చేసరికి జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీ ఆర్సీఆర్వి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఐ ఫెయిల్డ్ అది ఇది అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే, సార్ అసలు ఆర్సీఆర్వి ఎలా కరెక్షన్ చేస్తారు, సీవీకి వెళ్ళాలా వద్దా, అసలు చేస్తారా సార్ ఈ ఆర్సీఆర్వి చేయరట కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను మేడం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. దాన్ని చూసి మీకు డౌట్స్ వీడియో చేస్తాను. ఇక ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే, జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ ఆర్సీఆర్వి ఎలా చేస్తారు, అసలు వాల్యుయేషన్ చేస్తారా? సో ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే స్టూడెంట్స్, ఆఫ్లైన్ జరిగేదన్నమాట ఆర్సీఆర్వి యూనివర్సిటీలో. జరిగేటప్పుడు ఈ ఆఫ్లైన్ అప్పుడు స్టూడెంట్స్ ఇక ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఏంటంటే అసలు ఆర్సీఆర్వి చేయరట, చెయ్యకుండానే రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తారంట అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో అన్ని యూనివర్సిటీల కింద అలాగే చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు జేఎన్టీహెచ్ ఏం చేసింది, అప్పటి నుంచి వీళ్ళ డౌట్లని తొలగించడానికి ఆన్లైన్ కూడా ఆర్సీఆర్విని తీసుకొచ్చింది అనమాట. ఆఫ్లైన్లో ఆర్సీఆర్వి జరుగుతుంది, ఆన్లైన్లో కూడా వాళ్ళ రోజున ఆర్సీఆర్వి జరుగుతుంది. సో మొత్తానికైతే మీకు ఏదైతే డౌట్ ఉందో ఆర్సీఆర్వి కరెక్షన్ జరగదని అది జరుగుతుంది. మరి ఛాలెంజ్ వాల్యుయేషన్ అది కూడా జరుగుతుంది. 15% చేంజ్ అనేది రూల్ ఉన్నప్పటికీ దాని ప్రకారం, దాని రూల్స్ ప్రకారం జరుగుతుంది. ఛాలెంజ్ వాల్యుయేషన్ అయితే మీకు అసలు డౌటే అక్కర్లేదు. ఎందుకంటే యూనివర్సిటీ పిలిపించి 10,000 కడతారు కదా, ప్రొఫెసర్ అలర్ట్ చేస్తారు, మీకు స్కాన్ కాపీ ఇస్తారు, మీకు డౌట్ ఉండదు, డైరెక్ట్ మీ ముందే చేపిస్తారు, మీరు ఎత్తుక్కొని వెళ్తారు, చేసుకుంటారు. సో ఇట్లా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఆర్సీఆర్వి చేసేటప్పుడు ఫస్ట్ సారి చేసిన వాడు చేయడు, రెండోసారి వేరే వాళ్ళు చేస్తారు. అది ఎవరన్నా కానీ ఫస్ట్ సారి చేసిన వాళ్ళకి ఎవరు రీకౌంటింగ్ బెస్టరా రివాల్యుయేషన్ పెట్టా అంటే నాకు తెలిసి రివాల్యుయేషనే బెటర్. రీకౌంటింగ్ అనేది 2-3 సార్లు అయిపోద్ది అసలు ఫస్ట్ సారి వాల్యుయేషన్ జరిగేటప్పుడు. సో అది టైం వేస్ట్ అదైతే. సో ఇక ఛాలెంజ్ వాల్యుయేషన్ అంటారా, మీకు తెలుసు దాని గురించి. అయితే నిన్న వచ్చిన వాటిలో చాలామంది డౌట్ పడుతుంటే చెప్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆర్సీఆర్వి అనేది రివాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అది మీరు కనుక్కోండి, మీ ఫ్యాకల్టీని ఎవరైనా కానివ్వండి. ఆన్లైన్లో కూడా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు బయోమెట్రిక్ ద్వారా, అది ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. సో మీకున్న దరిద్రం ఏంటంటే ఆ 15% చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ 15% చేంజ్ అనేది ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి ఉండాలి కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ మార్క్స్లో 15% ఇస్తారంటే 11 మార్క్స్ నాకు తెలిసి మీకు 18 వరకు. ఆ 11 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 వచ్చినాయి అనుకోండి ఫస్ట్ వాల్యుయేషన్లో, ఈ 11 మార్క్స్ కలిపితే ఎంత రావాలి, 31 దాటాలి మీకు మార్కులు. సో 15% చేంజ్ ఉంటేనే మీకు అలా వస్తాయి అన్నమాట. అంతేగాని ఈ 20లో మీకు పాస్ మార్కులు 26 కదా అని చెప్పేసి 26 వచ్చినా కూడా అక్కడ 31 దాటలేదు కదా, అలాంటి కేసుల్లో జరగదు. ఓవరాల్గా ఇదండి, చేస్తారా చేయరండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.